కాస్ట్ వచ్చేసరికి 45 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఆర్కేని. పీక్ హెవెన్ ప్రాపర్టీస్లో వీడియోస్ ద్వారా అనేక ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నాను. గ్యాప్ వస్తూ ఉంది, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను కంటిన్యూగా ఈ యొక్క వీడియోస్ అనేవి ప్రాపర్టీస్ గురించి నేను అప్లోడ్ చేయలేకపోతూ ఉన్నాను. కానీ ఇక ముందట నేను దాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నా. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే ప్రాపర్టీ నందమూరి నగర్, సింగినగర్లో ఉన్నటువంటి నందమూరి నగర్ అనే ఏరియాలో 2 BHK ఫ్లాట్స్ అపార్ట్మెంట్తో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఇది రెరా యాక్ట్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్. దీంట్లో ఎటువంటి ఇదనేది మీకు తెలిసే ఉంటుంది. రెరా యాక్ట్ అంటే కంప్లీట్గా నియమాలకు గవర్నమెంట్ ప్రభుత్వం పెట్టినటువంటి కండిషన్స్కి అన్నిటికీ కూడా అనుకూలంగా కన్స్ట్రక్షన్ చేయాలి. బ్రాండెడ్ వాడాలి, క్వాలిటీలో రాజీ పడకూడదు, డీవియేషన్ అనేది ఉండకూడదు. ఇలాంటి అన్నీ కూడా చక్కగా నీట్గా చేసి రెరా యాక్ట్ ప్రకారంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఆ యొక్క అపార్ట్మెంట్ని మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. ఇది 2 BHK అండి. మొత్తం 1090 SFTతో ఈ యొక్క ఫ్లాట్ అనేది మనకు ఓనర్ ఇవ్వడం జరుగుతుంది. 31.5 గజాలు మనకు UDS షేర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కంప్లీట్గా కూడా బ్రాండెడ్ క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు. వైరింగ్ కానీ, పైపులు కానీ, సీలింగ్ కానీ, పెయింట్స్ కానీ, ఏదైనా కానీ క్వాలిటీ, బ్రాండెడ్ క్వాలిటీతో మెటీరియల్తో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఓకే, ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అనేది హాలు. మెయిన్ డోర్ మొత్తం కూడా కిటికీ కానీ, డోరు కానీ టేకుతో వీళ్ళు ఎంట్రన్స్లో దాన్ని చేశారండి, వుడ్ వర్క్. అలాగే ఇది హాల్ అండి. టీవీ యూనిట్, మోడ్రన్ ఇంటీరియర్ డిజైన్తో ఈ యొక్క టీవీ యూనిట్ అనేది వీళ్ళు చక్కగా డిజైన్ చేశారు. ఇదంతా హాల్ అండి, పెద్దగానే ఉంది. సోఫా సెట్స్ కానీ చక్కగా వేసుకోవచ్చు. అలాగే ఇది డైనింగ్ హాల్ అనేది కొంచెం సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, అదేమో కిచెను, ఇది డైనింగ్ హాల్. ఓకేనా. ఇది కబోర్డ్స్ కూడా మీరు చూస్తున్నారు కదా వెనకాల. ఓకే, ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమ్ స్లైడింగ్ కబోర్డ్స్ మొత్తం కూడా మంచి వుడ్ అనేది ప్లేవుడ్తో వాళ్ళు చేశారండి. అలాగే ఇది వచ్చి బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా స్పేసియస్గానే ఉంది. కమోట్ కొంచెం లేటెస్ట్ ఇదే డిజైన్ అనేది వచ్చింది. కమోట్ కూడా. బెడ్రూమ్ కూడా మనకి 6.5 మంచం పట్టి ఇంకా స్పేస్ ఉండే విధంగా కొంచెం పెద్దగా ఇచ్చారండి. ఓకే, తర్వాత వచ్చేసరికి ఇది కిచెన్. కిచెన్ కూడా చక్కగా ఎక్కువ కొంచెం విశాలంగానే ఉంది. అన్నీ కూడా కబోర్డ్స్ అయిపోయినాయి కంప్లీట్గా. పైన స్టోరేజ్ ఏరియా పెట్టారు. మంచి కలర్స్ అనేది వాడడం జరిగింది. అలాగే కిచెన్ స్టవ్, కుకింగ్ ఏరియా మొత్తం కూడా టైల్స్ వచ్చిందండి. వాల్కి పెద్ద టైల్స్ ఇచ్చారు, ప్లెయిన్ కలర్. అలాగే వాష్ ఏరియా కూడా చక్కగా స్పేసియస్గా ఉంది. అన్నీ ఇరుగ్గా ఉంటాయి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న అంతా కూడా చక్కగా చాలా స్పేసియస్గా ఉంది వాష్ ఏరియా కూడా. అలాగే ఇక ఫ్లాట్స్కి వెంటిలేషన్ పరంగా కానీ, ఎయిర్ సర్క్యులేషన్ కానీ చాలా చక్కగా ఫ్రీగానే ఉంటుంది. ఎటువంటి చుట్టూ మూసుకుపోయే విధంగా అయితే ఏమి ఉండదండి. అలాగే ఇది వచ్చేసరికి మీకు చూపించేది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అయితే లోపలంతా కూడా ప్రతి గుమ్మానికి గ్రానైట్ అనేది వాడారు. గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చి హెవీగా చక్కగా స్ట్రాంగ్గా కట్టారు. ఈ బాత్రూమ్ కూడా స్పేసెస్గానే ఉంది మనకి. అలాగే ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎటువంటి న్యూసెన్సెస్ ఎటువంటి ఇవి అనేవి ఇక్కడ ఉండవు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా. అలాగే పాష్ పీపుల్స్, కొంచెం అఫీషియల్గా ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ వాళ్ళు కానీ ఇక్కడ నివసిస్తారు ఎక్కువగా. అటువంటి ఏరియాలో ఇక కన్స్ట్రక్షన్ అనేది జరిగిందండి. ఇది మన సిట్అవుట్ ఏరియా, రోడ్ సైడ్. దీంట్లో ఈస్ట్ వెస్ట్ రెండు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. కాస్ట్ వచ్చేసరికి 45 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ ఏమైనా మీకు కావాలి, ఇంకా వేరే రకంగా చేసుకోవాలి, డిజైన్ మార్చుకోవాలి, పార్టేషన్ చేసుకోవాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా బిల్డర్తో మీరు మాట్లాడుకొని ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసి మీరు చేయించుకోవచ్చు. అన్నిటికీ దగ్గర, రైల్వే స్టేషన్కి జస్ట్ 3 కిలోమీటర్లు. అలాగే మెయిన్ రోడ్డుకి కూడా వాకబుల్ డిస్టెన్స్.
మనకి ఎప్పుడు కూడా 24/7 బస్సెస్, ఆటోస్, సర్వీసెస్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఈ రోడ్ వచ్చేసరికి కూడా అపార్ట్మెంట్కి 33 అడుగుల రోడ్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, రెరా యాక్ట్ ప్రకారంగా అన్ని నియమాలకు అనుగుణంగా ఎటువంటి డీవియేషన్ లేకుండా, క్వాలిటీలో రాజీ పడకుండా చాలా బాగా కట్టారు. ఫినిషింగ్ వర్క్స్ కానీ, పెయింట్స్ కానీ, ఎలివేషన్ కానీ చాలా బాగుందండి. తీసుకోవచ్చు. స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ కూడా. ఈ బిల్డర్కి చాలా కన్స్ట్రక్షన్ నేను చూశాను. లీకేజెస్, పెయింట్లు ఊడిపోవడం, షేడ్ అవడం ఇలాంటిదని చాలా తక్కువ. అటువంటి క్వాలిటీ మెటీరియల్ అనేది వాడతారండి. సో చక్కగా మీరు కొనుక్కోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే కొనండి, లేదా నాకు కంటిన్యూగా సపోర్ట్ చేయండి. నేను మీ ఎస్ఆర్కే. థ్యాంక్ యూ వెరీ మచ్.